తెలంగాణ రైతు సోదరులందరికైతే నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన మనకి తాజా వార్త అనమాట. వానాకాలం సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు డబ్బులు కావచ్చు, రైతు భరోసా డబ్బులు కావచ్చు, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ అందరికి ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చిందనమాట. ఈరోజు ఎకరం 2 ఎకరాలు అలానే 3, 4, 5, 10, 15 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ శుభవార్త అనమాట. ప్రతి ఒక్కరికి ఈరోజు ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 లోపు మన అందరికైతే ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట. అమౌంట్ పడ్డ తర్వాత మీరందరూ అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీకు అమౌంట్ అయితే వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందనమాట. తాజాగా నిన్న ఎవరైతే రైతు రుణమాఫీ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయితే అందరికైతే ప్రకటించడం అయితే జరిగింది. రుణమాఫీ సంబంధించి కూడా మీకు ఏమన్నా అప్డేట్ కావాలనుకుంటే, ఏమన్నా పీడిఎఫ్ కావాలనుకుంటే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతానమాట. ఇక్కడ మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి నిన్న మొన్న వచ్చేసి ఈ రుణమాఫీ గురించే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. అయితే తాజాగా ఈ రోజు నుంచి వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే ప్రకటించిందనమాట. ఈ రోజు నుంచి మనకి రైతు బంధు డబ్బులు ఈ వారం వరకు అయితే మొత్తం 33 జిల్లాలకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట. రైతు బంధు డబ్బులు అలానే రైతు భరోసా డబ్బులు మొత్తం కలిపి మీ ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. మీరందరూ ఏం చేస్తారంటే అమౌంట్ పడ్డ తర్వాత ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈరోజు ఎకరం 2 ఎకరాల వరకు అయితే 100% అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. రైతు బంధు డబ్బులు, రైతు భరోసా 2 కలిపి మీ అందరికి మెసేజ్లు అయితే వస్తాయి, చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మెసేజ్లు రాకుంటే కూడా మీ అకౌంట్లో డబ్బులు అయితే పడి ఉంటాయి అన్నమాట. తప్పకుండా అలా కూడా ఒకసారి అప్పుడప్పుడు అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఈ ఫోన్పేనో గూగుల్ పేలో ఇలా కొంతమందికి ఉంటాయి, వాళ్ళైతే చెక్ చేసుకోండి. లేదు అలా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నేను చెప్పిన రోజు బ్యాంకు వెళ్దురు, ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి అనమాట. ఎవరైనా మెసేజ్లు పడ్డాయి అని చెప్పేసి పెడితే వాళ్ళని తర్వాత మనం వాళ్ళని చూసి మిగతా వాళ్ళైతే వెళ్దామన్నమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.